शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये अगजा आननपद्मार्कं गजाननमहर्निशम् अनेकदं तं भक्तानां एकदन्तमुपास्महे एकदन्तमुपास्महे। ओम गजाननाय नमः। ओम वरसिद्धिविनायकाय नमः। ओम मंगलप्रदाताय नमः। ओम पार्वती प्रियतनूजाय नमः। ओम श्रीराधाय नमः। మనం నిన్న శ్రీరాముడు తన తమ్ముడైనటువంటి లక్ష్మణుడు అడిగిన ప్రశ్నకి సమాధానంగా ఈ పూజా కార్యక్రమం ఎలా నిర్వహించాలి, దాని యొక్క పద్ధతులు ఏమిటి, బ్రాహ్మణులు అయితే ఎలాగా, మిగిలిన వాళ్ళు అయితే ఎలాగా, తర్వాత ఆ శుద్ధి, బాహ్య శుద్ధి, అంతఃశుద్ధి, వీటన్నిటి యొక్క ఉపయోగాలు, ఎందువలన ఇవన్నీ మనకి కావాలి, ఏం చెయ్యాలి, చేయటం వలన మానవుడైనటువంటి వాడు ఎలాగా మోక్షానికి దగ్గర అవుతాడు, ఈ విషయాలన్నీ కూడా శ్రీరామచంద్రమూర్తి పరబ్రహ్మ స్వరూపుడు ఆయన చెప్పాడు. మనకే ఇవన్నీ మనకి బోధించాడు. కాబట్టి దాని ద్వారా మనం కూడా ఇవి నేర్చుకొని మనం ఒకవేళ మనకి తెలిసి ఉంటే వీటిని ఇంకొంచెం బాగా చేస్తూ దానికి అనుగుణంగా ఉండటానికి మనం ప్రయత్నిద్దాం. తర్వాత తను అది చెప్పిన తర్వాత మళ్ళీ మామూలు మానుష్య ధర్మాన్ని అవలంబించి సీతాదేవి యొక్క వియోగ దుఃఖాన్ని ఆయన అనుభవించాడు. ఇంకా సరిగ్గా ఇదే సమయంలో ఆంజనేయ స్వామి కిష్కింధలో తన యొక్క రాజు అయినటువంటి సుగ్రీవుడి దగ్గరికి వెళ్ళి చెప్పాడు, అయ్యా నువ్వేమిటి ఇట్లా నువ్వు సుఖాల్లో మునిగి తేలుతున్నావు, నువ్వు అక్కడేమో నీకు నేను మంచి మాట చెప్తున్నాను విను, అక్కడ నీకు శ్రీరామచంద్రుడు ఇంత మేలు చేశాడు, నువ్వేమో ప్రతిజ్ఞ చేశావు నీకు సీతాదేవిని వెతికి పెడతానని, నువ్వేమో పట్టించుకోకుండా నువ్వు ఇక్కడ ఉన్నావు, అది ఎంత తప్పు, నీకు ఆయనకి కోపం వస్తే నీ పరిస్థితి ఏమవుతుందో నువ్వు ఆలోచించుకోవట్లేదు, నువ్వు ఆ తారని కూడా నువ్వు ఆ దేవేరిగా అంటే భార్యగా నువ్వు పొందగలిగావు, కాబట్టి ఆయనేమో అక్కడ పర్వత గుహలో నిల్చుని ఉన్నాడు, నువ్వు దాని గురించి ఏమైనా ఆలోచించావా అని అంటే, అయ్యో పొరపాటు, ఇప్పుడైనా సరే వెళ్ళి నీవు మనుషుల్ని పంపించి వాళ్ళందరినీ నీ యొక్క దేశాల్లో ఉన్నటువంటి వానరులందరినీ తీసుకురా, వెనక్కి పిలిపించు అన్నాడు. దాంతో సుగ్రీవుడు ఒక్కసారిగా జ్ఞానోదయమై వెంటనే ఆంజనేయ స్వామికి చెప్పాడు, నువ్వైతే ఫలానా నువ్వు వీళ్ళని చేసి 10,000 మందిని పంపించు, మొత్తం ఈ సప్త ద్వీపాల్లో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా నువ్వు వెనక్కి పిలిపించు, 15 రోజుల లోపల వీళ్ళందరూ ఇక్కడికి సమావేశం అయిపోవాలి అని చెప్పాను అని ఆజ్ఞ ఇచ్చి తన లోపల. సరే, ఇప్పుడు ఆంజనేయ స్వామి అలాగే ఆ రాజాజ్ఞని పరిపాలించి వాళ్ళందరినీ పంపించారు. అది చెప్పుకున్నాం. ఇంకా తర్వాత ఈ సీతా దుఃఖాన్ని భరించలేక శ్రీరాముడికి ఏమిటి వీడు అసలు నా గురించి పట్టించుకుంటున్నాడా లేడా, ఈ సుగ్రీవుడు పట్టించుకోకపోతే సుగ్రీవుడిని నేను వాళ్ళని పంపించినట్లుగానే నేను ఇది చేసేస్తాను, అతన్ని కూడా నేను చంపేస్తాను అని కోపంతో ప్రజ్వరిల్లగానే ఆయన ఏమన్నాడు, నీతాతం భస్మసాత్ కుర్యాం సపుత్ర బలవాహనం ఏ సీతే చంద్రవదనే వసంతి రాక్షసాలయే. ఆ రాక్షసాలయంలో ఉన్నటువంటి ఆ సీతాదేవి, చంద్రవదన అయినటువంటి ఆ సీతాదేవిని నేను ఎంతో పోగొట్టుకున్నాను. ఇప్పటికీ దీనికి సహాయం చేయకుండా ఉన్నటువంటి వీడిని, ఈ సుగ్రీవుడిని భస్మం చేసేస్తాను. భస్మసాత్ కుర్యాం సపుత్ర బలవాహనం, పుత్రులతోటి, బలాలతోటి, వాహనాలతోటి, అన్నిటితో కలిపి చంపేస్తాను
అని ఆ దుఃఖం ఆపుకోలేక ఆయన ఆ మాట అంటే లక్ష్మణుడు అన్నాడు, అన్నా నాకు అనుజ్ఞ ఇవ్వు. ఇది రుష్టం సమాలోక్య రాఘవం లక్ష్మణ అబ్రవీత్. అన్నను చూసి లక్ష్మణుడు ఇలా అంటున్నాడు, ఇదానీమేవ గత్వా అహం సుగ్రీవం దుష్టమానసుడైనటువంటి ఆ సుగ్రీవుణ్ణి నేను ఇదానీమేవ గత్వా అహం, నేను వెళ్ళి వాడిని లొంగదీస్తాను. మామాజ్ఞాపయ హత్వా, అతన్ని చంపడానికి నాకు ఆజ్ఞ ఇవ్వు. తమాస్యాస్యే రామాతే అంతికం, అప్పుడు నేను నీ దగ్గరికి, అది చేసిన తర్వాత నీ దగ్గరికి వస్తాను. ఇత్యుక్త్వా ధనురాదాయ స్వయం తూణీరమేవ చ అని ధనుసుని తూణీరాన్ని పట్టుకుని ఆయన బయలుదేరాడు. ఇలాక మనం నిన్న చెప్పుకున్నాం. గంతుమభ్యుద్యతం వీక్ష రామో లక్ష్మణం అబ్రవీత్. ఇలా బయలుదేరినటువంటి ఈ లక్ష్మణుడిని చూసిన రాముడు, ఆగు లక్ష్మణ, తొందరపడకు, నహంతవ్యస్త్వయా వత్స సుగ్రీవో మే ప్రియ సఖా. అయ్యో వాడిని చంపకు, వాడు ఎవరు అనుకుంటున్నావు? వాడు నా యొక్క ప్రియ సఖుడు, సుగ్రీవుడు నాకు ప్రియ సఖుడు. చింతు భీషయ సుగ్రీవం, కాస్త భయపెట్టు. వాలినత్వం మనిష్యసే, వాలిని చంపినట్లుగానే నిన్ను కూడా చంపుతాము అని భయపెట్టు, అంతేగాని చంపకు. ఇత్యుక్త్వా శీఘ్రమాదాయ సుగ్రీవ ప్రతిభాషితం. ఇలా చెప్పి వెంటనే సుగ్రీవుడు ఏమంటాడో విని, ఆయన మాట ప్రతిభాషితం, ఆయన చెప్పిన మాట విని నా దగ్గరికి రా, అప్పుడు మనం చూద్దాం, అప్పుడు మనం ఏం చేద్దాం అని ఆలోచిద్దాం. అప్పుడు మనం ముందు మనకు చెప్పాలి, అతను చెయ్యాలి కదా అని అన్నాడు. ఆగత్య పశ్చాద్యత్ కార్యం తత్కరిష్యామ్యసంశయం. నువ్వు ఆ తర్వాత రా, అప్పుడు మనం ఆలోచిద్దాం, చూద్దాం ఏం చెయ్యాలి, తర్వాత చేయవలసిన పని ఏమిటి అని. తథేతి లక్ష్మణో ఆగచ్చత్వ త్వరితో భీమ విక్రమ. భీమ విక్రముడైనటువంటి ఆ లక్ష్మణుడు త్వరగా వెళ్ళిపోయాడు అక్కడి నుంచి. ఇక ఇక్కడ కిష్కింధాం ప్రతికోపేన నిర్దహన్నివ వానరాన్ సర్వజ్ఞో నిత్యలక్ష్మీకో విజ్ఞానాత్మాపి రాఘవ. నిజానికి మహావిజ్ఞానవంతుడు కదా పరమాత్ముడు, ఆ పరమాత్ముడే రాఘవుడు. కానీ ఆయన సీతామనుశోచార్త ప్రాకృతామివ బుద్ధ్యాది సాక్షిణస్తస్య మాయా కార్యాతివర్తినః. అయ్యో చూడండి, అతను లక్ష్మీ సంబంధం కలిగినటువంటి ఆ శ్రీరామచంద్రుడు, జ్ఞానమూర్తి అయినటువంటి శ్రీ రాఘవుడు, ఆ సర్వజ్ఞుడు ఒక సాధారణ మానవుడు ఒక స్త్రీ కోసం ఎలా ఏడుస్తాడో అట్లా శోకించాడు. మాయా కార్యాలకి, ఈ మాయామయమైనటువంటి జీవితాన్ని అన్నిటికీ అతీతమైనటువంటి వాడు, అసలు రాగాది రహితుడు, అనురాగం ఈ రాగం అలాంటివి ఏమీ లేనటువంటి వాడు. అతను వికారాలకి, అంటే ఈ వికారం అంటే మనం అనుకునేటువంటి వికారం అనేది కాదు, మనలో ఉన్నటువంటి లక్షణాలు అన్నమాట. ఈ ఈ ఈ బుద్ధి గుణాలకి, వీటిని అంటారు. ఈ వికారాలకి లోనవుతాడా? లోన్ అవనటువంటి వాడు ఇక్కడ లోన్ అయినట్లుగా ఈ కార్యరూపమైనటువంటి శోకం దాల్చాడు. అంటే కార్యరూపం అంటే ఏమిటి? శోకించడం. ఈ శోకాన్ని అనుభవిస్తున్నాడు, మనకి చూపిస్తున్నాడు. దాన్ని ఈ పరమాత్ముడు మనకి ప్రదర్శిస్తున్నాడు. ఎందువల్ల అంటావు ఈ శోకం? బ్రహ్మ వాక్కుని నిజం చేయడం కోసం. బ్రహ్మ అడిగాడు కదా, దానికోసం, అది నిజం చేయడం కోసం దశరథ మహారాజు తపస్సు వలన ఆయన ఫలించి ఈ మానుష వేషంలో ఆయన ఆవిర్భవించి ఈ శోక ప్రకటన ఇవన్నీ చేస్తున్నాడు ఆయన. ఇంకా ఈ రామావతారంలో ఉన్నటువంటి ఇంకొక పెద్ద విశేషం అవుతుంది. అందరూ ఏమనుకుంటారు, రావణుడు, కుంభకర్ణుడు అక్కడ జయ విజయులు
అలా ఇక్కడ ఈ అవతారాల్లో వచ్చారు. వీళ్ళని చంపాలి, మిగిలిన రాక్షసులందరినీ చంపాలి, భూభారం తగ్గించాలి. అందువలన శ్రీరామచంద్రమూర్తి అయినటువంటి అవతారంలో ఆయన ఆవిర్భవించి ఇవన్నీ చేసి ఈ సాధు మనుషులందరికీ శిష్టరక్షణ చేశాడు, తర్వాత దుష్ట శిక్షణ చేశాడు. అందుకోసమే ఈ రామావతారం అని అనుకుంటారు. నిజానికి అది కాదు, అది ఒక మాట, అదొక చిన్న సాకు మాత్రమే. నిజానికి ఆయన ఎందుకు చేశాడయ్యా, దానికి అసలైన అర్థం ఇప్పుడు చెప్తున్నాను చూడండి. ఈ మనుషులందరూ ఉన్నామే, మనమందరం, వీరందరూ మాయామోహితులం అయిపోయాం, అజ్ఞానంలో పడి ఉన్నాం మనం. ఇలాంటి వాళ్ళకి మోక్షం ఎలా కలుగుతుంది చెప్పండి? ఏ యోగులో వాళ్ళు వీళ్ళు ఏదో తపస్సులు చేసుకుంటూ ఉంటారు, వాళ్ళు ఆ జ్ఞాన మార్గంలో ఉండి వాళ్ళు చేసుకుంటారు. కానీ మన సంగతి ఏమిటి? నేను మీ అందరితో ఇప్పుడు నేను చెప్తున్నది ఏమిటంటే, మనం సాధారణ మనుషులైనటువంటి మనకి ఎలా ఈ మోక్షం సంపాదించేటటువంటి మనకి మార్గం ఏమిటయ్యా అంటే అని ఇది మన మార్గం చూపించాలనేటువంటి దీంతో విష్ణు భగవానుడు ఇది ఆలోచించి ఈ సర్వలోకంలో ఉండేటువంటి పాపాలన్నింటినీ కడిగివేయగలిగినటువంటి మహత్యం కలిగినటువంటి రామావతారం, ఆ రామాయణాన్ని ఈయన బయటికి తీసుకొచ్చారు. తపసః ఫలదానాయ జాతో మానుషవేషధృక్ మాయయా మోహితా సర్వే జనా అజ్ఞాన సంయుతమైనటువంటి మనకి ఈ జ్ఞానం బోధించడం కోసం, మోక్ష మార్గం చూపించడం కోసం ఈయన కథమేషాం భవేన్మోక్ష ఇది విష్ణుర్విచింతయన్ కథాం ప్రథయంతు లోకే సర్వలోకమలాపహం. సర్వలోకాల్లో ఉన్నటువంటి పాపాలని కడిగివేయడం కోసం ఈయన రామాయణాభిధాం, రామాయణం అనేటువంటి పేరు కలిగినటువంటి, అభిధాం అంటే పేరు కలిగినటువంటి, రామో భూత్వా మానుష చేష్టక, రాముడే మానుష రూపంలో ఉండి ఇక్కడ తనే మానుష రూపం అంటే మనుషుడిగా అయిపోయి క్రోధం మోహం చ కామం చ వ్యవహారార్థ సిద్ధయే, మామూలుగా మానవుడికి ఉండవలసినటువంటి లక్షణాలన్నీ కలిగి ఉన్నట్లుగా ప్రవర్తిస్తూ కూడా మనుషుడు ఎలా ప్రవర్తించాలి, వీటన్నిటినీ ఎలా అనగా తీసుకొని ఎలా ముందుకు నడవాలి. తత్కాలోచితం గృహ్ణన్ మోహయత్యవశాః ప్రజాః అనురక్త ఇవాశేష గుణేషు గుణవర్జితుడైనటువంటి ఈయన ఈ గుణాలన్నిటిలోంచి, అశేషమైనటువంటి గుణాలన్నిట్లో అనురక్తుడై ఉన్నట్లు, దాంట్లోనే ఉన్నట్లుగా కనపడుతూ, విజ్ఞానమే మూర్తి అయినటువంటి శ్రీరామచంద్రుడు, విజ్ఞానమే శక్తిగా కలిగినటువంటి స్వామి సర్వసాక్షి. ఆయన సర్వసాక్షి. ఆ సర్వసాక్షి గుణాన్వితుడు కానివాడు. అలాగే గుణాన్వితుడు కానంటే ఈ త్రిగుణాలు ఉన్నాయే, ఈ గుణాలు మనకే కానీ ఆయనకి ఎక్కడ ఉన్నాయి? పరమాత్ముడికి, ఆయనకి. అంటే ఈ గుణాల చేత పడనటువంటి వాడు ఇంకా ఎట్లా దానికి మనుషుల్లో ఉంటూ మనుషుడి యొక్క గుణాలు లేకుండా ఎలా ఉంటాడు అంటే, దీనికి ఒక విధమైనటువంటి ఉదాహరణ, మనం ఆకాశాన్ని చూస్తాం, దూరంగా కనిపిస్తూ ఉంటుంది ఆకాశం, ఆ చివరికి ఎక్కడో భూమిని అంటుకుంటున్నది కదా. ఆకాశం మనకి భూమిని తగులుతున్నట్లుగానే కనిపిస్తుంది, కానీ నిజంగా తగులుతోందా? ఎక్కడైనా ఎంత దూరం వెళితే మాత్రం నీకు ఆకాశం భూమిని తగులుతుందా? కాబట్టి అసలు ఈ ఆకాశం లాగా దేని గుర్తుని అంటకుండా ఉండేటట్లుగా, అంటకుండా కూడా కాదు, అసలు అంటకుండానే ఉంటుంది ఆకాశం. అలా ఉంటూ ఈ కామాదులు, మనకున్నటువంటి కామం ఇట్లాంటి గుణాల చేత ఇవి లేనివాడు, ఈ కామము ఇవన్నీ లేనివాడు. అలాంటి ఆయన్ని సనకాది మహామునులందరూ కూడా తెలుసుకున్నారు. అట్లాంటి ఆ పరమాత్ముడు ఇక్కడ మన కోసము ఈ రాముడుగా అవతరించి, రాముడు అంటే మనుష్యుడు ఎలా ప్రవర్తించాలో చెప్పాడు. అది చెప్పడం ఎలాగా? రామాయణం ద్వారా చెప్పాడు. ఈ రామాయణం అనేది రావడం కోసం శ్రీరామచంద్రమూర్తి మనకి అవతారం ఎత్తాడు.
దీంట్లో రావణుడు, కుంభకర్ణుడు, కరుడు, దూషణుడు, త్రిశూరుడు, మిగిలినటువంటి మారీచుడు, సుబాహుడు, తాటక ఇట్లాంటి వాళ్ళందరూ సంహరింపబడటం అనేది ఒక కథలో ఒక భాగం మాత్రమే. అంటే ఈ మొత్తం ఈ జీవన యాత్రలో ఇది ఒక భాగం మాత్రమే. కానీ ఆయన యొక్క అవతార ముఖ్యోద్దేశం ఏమిటంటే మనకి మోక్ష మార్గం చూపించడం. అందుకనే ఇన్నిసార్లుగా ఆయన ఎక్కడ పడితే అక్కడ ఆయన మనకి మోక్ష మార్గాన్ని ఉపదేశిస్తూ ఉంటాడు. ఆయన కానీ ఆయన భక్తుల ద్వారా కానీ మనకి ఈ ఉపదేశాలు అందుతూ ఉంటాయి. ఇలా ఇలా భక్తుల యొక్క చిత్తవృత్తి అంటే మనం ఎంతగా దాన్ని ఆరాధించగలమో, ఎంతగా మనం దాన్ని అర్థం చేసుకోగలమో, ఆ రాముడి యొక్క చెప్పినటువంటి మాటల్ని దాన్ని బట్టి మనం అంత దగ్గరగా రాముడికి మనం వెళ్ళగలం. లక్ష్మణోపి తదా గత్వా కిష్కింధా నగరాంతికం. కిష్కింధా నగరానికి లక్ష్మణుడు వెళ్ళాడు. వెళ్ళి జాఘోష కరోత్ తీవ్రం భీషయన్ సర్వవానరాన్. సర్వవానరులు కూడా భయపడేటట్టు, భీషయన్ భయపడేటట్లుగా జ్యాఘోష, ఆ నారి ఉందే ధనుసు యొక్క నారి, జ్యా అంటే నారి, ఆ నారిని ఒక్కసారిగా లాగి వదిలిపెట్టాట. బాణం లేదు దాంట్లో, వింటి నారిని ఒక్కసారిగా లాగి వదిలిపెట్టేటప్పటికి ఆ జ్యా ఒక విధమైనటువంటి శబ్దం చేస్తుంది. దాన్ని ఘోష, జ్యా ఘోష అంటారు. ఆ జ్యా ఘోష కరో తీవ్రమైనటువంటి ఆ ఘోష, నాదం వినపడింది. దాంతో సర్వ వానరులందరూ కూడా భయపడిపోయారు. తం దృష్ట్వా ప్రాకృతాస్తత్ర వానరావ ప్రమూర్ధని చక్రుః కిలకిలా శబ్దం ధృత పాషాణ పాదపా. అప్పటిదాకా చక్కగా ఆడుకుంటున్నటువంటి వానరులందరూ చెట్ల మీద, వాటి మీద ఇటు ఇటు ఎగురుతూ ఉన్నవాళ్ళు, కిలకిలలాడుతూ హాయిగా కిచకిచలాడుతున్నారు అన్నటువంటి వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా భయభ్రాంతులైపోయారు. అయిపోయి తాన్ దృష్ట్వా క్రోధతాం రాక్షో వానరాన్ లక్ష్మణస్తదా నిర్మూలాన్ కర్తుముద్యుక్తో ధనురానమ్య వీర్యవాన్. ఇలా ఈ వానరులందరూ ఒక్కసారిగా కనబడేటప్పుడు లక్ష్మణుడికి ఇంకా కోపం వచ్చింది. క్రోధతాం రాక్షో వానరాన్ లక్ష్మణస్తదా నిర్మూలాన్ మర్తు ఉద్యుక్తో. ఈ వానరులందరినీ మర్తు ఉద్యుక్తో అంటే చంపేయడానికి ఉద్యుక్తుడయ్యాడు, నిర్మూలించడానికి ఉద్యుక్తుడయ్యాడు. తతః శీఘ్రం సమాప్నుత్య జ్ఞాత్వా లక్ష్మణమాగతం. ఎవరికి? లక్ష్మణుడు వచ్చిన సంగతి తెలిసిపోయింది. నివార్య వానరాన్ సర్వాన్ అంగదో మంత్రి సత్తమః. ఈ మంత్రులందరూ, ఆయనకి చాలా మంత్రాంగం తెలుసు. మహారాజ కుమారుడైనటువంటి వాలి కొడుకైనటువంటి అంగదుడు అన్ని తెలిసినటువంటి వాడు. వెంటనే ఏం చేశాడు? ఒక్కసారిగా గత్వా లక్ష్మణ సామీప్యం, లక్ష్మణుడి యొక్క సమీపానికి ఒక్కసారిగా వచ్చేసాట, దూకేశాట. ప్రణనామ స దండనాథ్, దండ ప్రణామం, సాష్టాంగ దండ ప్రణామం చేశాడు అంగదు లక్ష్మణుడికి. ఎప్పుడైతే అంగదుడు వచ్చి అతనికి నమస్కారం చేయగానే మరి లక్ష్మణుడి యొక్క భావం ఏమవుతుంది? అంత కోపంలో ఉన్నప్పుడు వెంటనే వాడు పిల్లవాడు కదా, అంటే తనకి చాలా వాలి యొక్క కొడుకు. తతో అంగదం పరిష్యజ్వ లక్ష్మణ ప్రియవర్ధన ఉవాచ వత్స త్వం పితృవ్యాయ నివేదయా. లేనాయన అని లేపి అతను కౌగలించుకున్నాడు. కౌగలించి ఉవాచ చెప్పాడు, వత్స త్వం పితృవ్యాయ నివేదయా, నీ తండ్రికి చెప్పు, వెళ్ళి చెప్పు నేను వచ్చానని. మాం ఆగతం రాఘవేణ చోదితం, రాఘవుడు పంపిస్తే, ఎవరు? శ్రీరామచంద్రుడు పంపిస్తే నేను వచ్చాను. రౌద్రమూర్తిన, కోపంతో ఉన్నాను. తథేతి అలా చెప్పగానే
తథేతి తత్వరితం గత్వా వెంటనే వెళ్ళిపోయాట. సుగ్రీవాయ న్యవేదయత్, సుగ్రీవుడికి నివేదించడం కోసం వెళ్ళిపోయాడు. లక్ష్మణ క్రోధతాం రాక్ష పురద్వారి బహిస్థిత, పురద్వారంలో బయట అక్కడ నిలబడి ఉన్నాడు. తచ్చుత్వా అతీవ సంత్రస్త, అలా అది వినగానే, తత్ శ్రుత్వా అది వినగానే, అతీవ సంత్రస్త చాలా ఎక్కువగా భయపడిపోయాట. సుగ్రీవో వానరేశ్వర, సుగ్రీవుడు వానరేశ్వరుడైనటువంటి సుగ్రీవుడు ఒక్కసారిగా భయపడిపోయాట. ఆహూయ మంత్రిణాం శ్రేష్టం హనుమంతమథాబ్రవీత్, ఆహూయం వెంటనే పిలిపించాడు. మంత్రిణాం శ్రేష్టం అంటే మంత్రులలో కల్లా శ్రేష్ఠుడైనటువంటి హనుమంతుడిని పిలిచాడు. గచ్చ త్వం అంగదేనాశు లక్ష్మణం వినయాన్విత, నువ్వు వెంటనే ఈ అంగదుడిని తీసుకుని వెళ్ళు, ఆ లక్ష్మణుడి దగ్గరికి వెళ్ళు, వానికి కాస్త వినయంతో మాట్లాడు. ఏమని చెప్తావు? ఆయన్ని శాంతపరిచి ఇక్కడికి తీసుకురా. వినయంతో మాట్లాడి ఆ లక్ష్మణుని శాంతపరిచి నా దగ్గరికి తీసుకురా. లక్ష్మణం వినయాన్విత సాంత్వయన్ కోపితం వీరం శనైరానవ సాదరం, అతన్ని నెమ్మదిగా సమాధానపరిచి సాధనం మంచి మాటలు మాట్లాడి ప్రేషయిత్వా హనుమంతం, ప్రేషయిత్వా పంపించాడు హనుమంతుడు. తారామాహ కపీశ్వర, తారా హనుమంతుడి సుగ్రీవుడి యొక్క భార్య, అంటే వాలి భార్య ఇప్పుడు సుగ్రీవుడి యొక్క భార్య అయింది. ఇక్కడ మరి రాముడు, ఇక్కడ ఒక చిన్న విశేషం ఉంది. రాముడు వాలిని ఏమని చెప్పాడు? నువ్వు నీ వదిన గారైనటువంటి నీ అన్న భార్య అయినటువంటి ఆ తారని నువ్వు ఆ తార క్షమించు తమ్ముడు భార్య అయినటువంటి రుమని సుగ్రీవుడు బ్రతికి ఉండగా ఆవిడని తీసుకుని ఆవిడతో పులుకుతున్నావు. అది నువ్వు తప్పు చేసావు. ఆవిడ నీకు కూతురు లాంటిది కాబట్టి నువ్వు చేసింది అధర్మం కాబట్టి నేను చంపుతున్నాను అని అన్నాడు ఆయన. మరి ఇప్పుడు వాళ్ళు చచ్చిపోయాడు. వాలి భార్య వదిన ఏమవుతుంది? మామూలుగా వదినని తల్లిగా భావిస్తారు. తల్లిగా భావించినప్పుడు మరి ఆవిడ్ని నువ్వు ఎలాగా మరి వీడు చేసింది తప్పు కాదా అనే ఇది మన అందరికీ వచ్చేస్తుంది. కానీ ఇది వానరులలో ఇది తప్పు కాదు. ఏది తప్పు కాదు? అన్న బతికి ఉంటే తల్లిలాగానే చూడాలి. అన్న కనుక మరణిస్తే అప్పుడు అన్న భార్య ఇలా అయితే అన్న భార్యని తను పెళ్లి చేసుకోవచ్చు. ఇది ఇప్పటికి కూడా పంజాబ్లోను హర్యానాలోను ఉన్నట్టు సంప్రదాయమే. ఇవాళకి కూడా ఈ సంప్రదాయం ఉన్నది. కాబట్టి ఇది అక్కడ జరుగుతుంది. ఎందుకంటే యవ్వనంలో ఉన్నటువంటి వదిన ఈ దేవర అందుకనే కొన్ని ఉన్నాయి దేవర న్యాయం అని. తండ్రి భర్త లేకపోతే మరిదితోటి పెళ్లి చేసుకొని ఊరికే సహజీవనం చేయడం కాదు, అది తప్పు. ఇది పెళ్లి చేసుకొని భార్య అవ్వటం అనేది అది ఉన్నది. కాబట్టి సుగ్రీవుడు చేసినది తప్పు కాదు. అది అందువలన నేను ఈ విషయం ఆ డౌట్ అనేది మన మనసులో ఉండకుండా ఉండటం కోసం చెప్తున్నాను. తం త్వం గచ్చ సాంత్వయంతి తం లక్ష్మణం మృదుభాషితై శాంతమంతఃపురం నీత్వా పశ్చాత్ దర్శయమే అనఘే. ఈ తారతోటి ఈ కపీశ్వరుడైనటువంటి సుగ్రీవుడు చెప్తున్నాడు, నువ్వు వెళ్ళి సాంత్వయంతి తం లక్ష్మణం మృదుభాషితై, మంచి మాటలతో చక్కగా మెత్తగా మాట్లాడి లక్ష్మణుని పరిచి శాంతం చెయ్యి, అంతఃపురంలోకి తీసుకురా. శాంతం అంతఃపురం నీత్వా పశ్చాత్ దర్శయమే అనగే, ఆ తర్వాత నేను ఆయన్ని దర్శించుకుంటాను. ఇక్కడ ఒకటి ప్రోటోకాల్ అంటారు, అందరికీ అర్థమైందా? అంటే ఎవరి తర్వాత ఎవరిని చూడాలి, ఎవరి తర్వాత ఎవరు చూడాలి. ఈయన రాజుని ఆయన వచ్చాడు కదా అని గబగబా అందరూ వెళ్ళి రాకూడదు. ముందు ఎవరు వెళ్తారు? ముందు తెలిసి మంత్రులు అంటే మిగిలిన సేనా నాయకులు, తర్వాత భార్య, తర్వాత అప్పుడు రాజుగారు దర్శనమిస్తారు. ఇది ప్రోటోకాల్. కానీ ఇక్కడ ప్రోటోకాల్ అనుభవించాల్సినటువంటి అంత ఇది లేదు. ఇక్కడ
వీడు భయపడుతున్నాడు. కానీ ముందు ముందు వెంటనే కనుక లక్ష్మణుని చూస్తే లక్ష్మణుని చంపేస్తాడేమో అన్నటువంటి భయంతో ఇవన్నీ చేస్తున్నాడు. ముందు అంగదుడు వెళ్ళాడు, తర్వాత హనుమంతుడు వెళ్ళాడు, తర్వాత తార వెళుతున్నది, ఆ తర్వాత తను చూస్తాడు. ఈ లోపల అతని యొక్క కోపం అంతా తగ్గిపోయి ఉంటుంది అనేటువంటి ఇక్కడ ఇది ఒక విధమైనటువంటి ఇదన్నమాట. కాబట్టి పశ్చాత్ దర్శయ మే అనకే భవత్వితి తతస్తారా మధ్య కక్షం సమావిశత్ హనుమానంగదేనైవ సహితో లక్ష్మణాంతికం. హనుమంతుడు అంగదుడితో సహా వెళ్ళాడు కదా లక్ష్మణుడి దగ్గరికి. అక్కడికి వెళ్ళి గత్వా ననామ శిరస భక్త్యా స్వాగతం అబ్రవీత్. వెళ్ళి అక్కడ శిరస్సు వంచి నమస్కరించాడు. హనుమంతుడు అంగదుడు వచ్చి ఆ లక్ష్మణుడి దగ్గరికి వెళ్ళి ఆ శిరస్సు వంచి నమస్కారం చేసి భక్తిపూర్వకంగా పిలిచిస్తున్నాడు, స్వాగతం చెప్తున్నాడు. ప్రవేశించు, రమ రమ స్వాగతం. రాజదారాదీన్, రాజదారాదీన్ అంటే రాజమహిషుడు అంటే రాజు యొక్క భార్యలని. దృష్ట్వా సుగ్రీవమేవచ, వాళ్ళను చూసి అంటే అంతఃపురానికి వచ్చి రాణులను చూడు, ఆ తర్వాత రాజుగారిని చూడు. సుగ్రీవుని వచ్చే యథా జ్ఞాపవయసే పశ్చాత్ తత్సర్వం కరవాణిపో. కాబట్టి అసలు ఇదంతా ఇంకా ఏమంటున్నాడు, ఇత్యుక్త్వా లక్ష్మణం భక్త్వా కరే గృహ్య సమారు. అసలు ఇది మీ ఇల్లే అంటున్నాడు. ప్రవిశ్య రాజదారాదీన్ దృష్ట్వా సుగ్రీవమేవచ యదాజ్ఞాపయసే నన్ను ఆజ్ఞాపించు, ఇది నీ ఇల్లు కాబట్టి నువ్వు ఏం చెప్తే అది మేము చేస్తాం. యదాజ్ఞాపసే పశ్చాత్ సర్వం కరవాణిపో, నువ్వు అప్పుడు ఏం చెప్తే మేము తప్పకుండా అవన్నీ చేస్తాం స్వామి అని అతన్ని కరవాణితో చేత్తో ఆయన చేతితో గ్రహించి నెమ్మదిగా మారుతిని ఈ నగర మధ్యం మరి బయట కదా అతను ఉన్నాడు, ఆ పురద్వారంలో కదా ఆయన ఉన్నాడు, ఆయన్ని లోపలికి నగర మధ్యంలోంచి నడిపించుకుంటూ వచ్చి రాజగృహం దాకా తీసుకొచ్చి లక్ష్మణుడిని అక్కడ అన్నీ ఇక అటు ఇటు చూసే ఉండవలసినటువంటి గొప్ప గొప్ప ఇళ్ళు ఉంటాయి అవన్నీ చూస్తున్నాడు. తర్వాత అక్కడ సేనా నాయకులు వాళ్ళు వీళ్ళందరూ ఉన్నారు, వాళ్ళందరినీ చూస్తున్నాడు. గమనిస్తూ ఈ కపీంద్రుడి యొక్క అంటే సుగ్రీవుడి యొక్క దేవేంద్ర భవనం లాంటి ఇంటికి చేరాడు లక్ష్మణుడు. అక్కడ ఎప్పుడైతే రాజభవనాన్ని చేరాడో ఆ మధ్య కక్షకి వచ్చాడో పశ్యంస్తత్ర మహాసౌధాన్ యూధపాన్నాం సమంతతః జగామ భవనం రాజ్ఞః సురేంద్ర భవనోపమం. సురేంద్ర భవనం లాంటి భవనాన్ని చేరాడు. చేరిన తర్వాత మధ్యకక్షే, ఆ భవనంలోకి చేరిన తర్వాత మధ్యకక్షే అంటే అంతఃపురంలో లోపలికి వెళ్ళే ముందు ఈ ప్రవేశ ద్వారం నుంచి దాంట్లోకి మధ్యలో ఉండేటటువంటి కక్షలో అక్కడ ఉన్నటువంటి గదిలో గతా తత్ర తారాధిపాననా, అక్కడ ఎవరున్నారు, తార ఉన్నది ఈ మధ్య కక్షలో అక్కడ ఉంది. ఇది మనం ఎంత జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే మనకు తెలుస్తుంది. ఇంట్లోకి ప్రవేశించడం ముందు గడప దాటి లోపలికి రాగానే వరండా ఉంటుంది. ఈ వరండా దాటిన తర్వాత ముందు ఏదో మండువా ఇల్లు అట్లాంటివి ఉంటుంది, అక్కడ అది మధ్య కక్ష. అది అయిన తర్వాత లోపలికి అంతఃపురం ఉంటుంది. ఆ అంతఃపురంలోకి ప్రవేశించే ముందు ఈ ఉన్నటువంటి మధ్య కక్షలో ఈ తారాదేవి ఉన్నది. ఆ తారాధిపానన, తారాధిపుడు ఎవరు, తారా అంటే నక్షత్రాలకి రాజు ఎవరు, చంద్రుడు. చంద్రుడు వంటి ముఖము కలిగినటువంటిది అలాంటిదైనటువంటి ఆ తారాదేవి సర్వాభరణ సంపన్న మద రక్తాంతలోచన, అన్ని ఆభరణాలు ధరించి ఉన్నది. మద రక్తాంతలోచన, కొద్దిగా ఎరుపెక్కినటువంటి కళ్ళు కలిగినటువంటిది. ఎందుకు ఎరుపెక్కినవి అవి అంటే వాళ్ళు ఇప్పటిదాకా సుఖలాలసులుగా ఉన్నారు, మద్యం తాగి ఉన్నారు. ఈ మాట వాల్మీకి రామాయణంలో చెప్పారు కానీ ఇక్కడ చెప్పను.
కానీ మద రక్తాంతలోచన, ఆ రక్త అంతలోచన కలిగి ఉండటానికి కారణం ఇది అన్నమాట. ఉవాచ లక్ష్మణం నత్వా స్మిత పూర్వాభిభాషిణి. స్మిత పూర్వ అభిభాషిణి, ఎంతో చక్కటి మాటలు చిరునవ్వుతో చెప్తున్నది ఆవిడ ఆ లక్ష్మణుడితోటి. ఏహి దేవరా, దేవరా అంటే మరిది, ఓ మరిది గారు మీరు సౌఖ్యంగానే ఉన్నారా? భద్రం తే సాధుత్వం భక్తవత్సలే, మీకు జయమగుగాక. భద్రం తే సాధుత్వం భక్తవత్సల, మీరు సాధువులు. మీరు సాధువులు అంటే ఏమిటి? సాధు స్వభావం కలిగినటువంటి వాళ్ళు. భక్తవత్సలుడు నీవు, భక్తవత్సల. కిమర్థం? కోపమార్షీర్భక్తే భృత్యే కపీశ్వరే. కపీశ్వరుడు భక్తుడు, నీకు భక్తుడు, నీకు భృత్యుడు అయినటువంటి ఆ సుగ్రీవుడి మీద ఎందుకయ్యా కోపగిస్తావు? కిమర్థం? కోపగించడంలో అర్థం ఏమైనా ఉందా? బహుకాల మనాశ్వాసం దుఃఖమేవా అనుభూతవాన్. ఇతను కూడా ఏమన్నా మామూలుగా ఉన్నాడా? చాలా కాలం ఇతను కూడా